రోజు పొద్దున్న పనులు అయిపోయిన తర్వాత మా ఆయనకి సెలవు అంట, ఖాళీగా ఉన్నాడని చెప్పి సరే అని గుడికి తీసుకెళ్ళమన్నాను, దానం తల్లి గుడికి. రేపైతే శుక్రవారం కాబట్టి ఖాళీ ఉందని. ఈ వెళ్తుంటే మాత్రం రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఏంటంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, అందుకనేసి పిల్లలందరూ ఇలాగా బాగా ఫుల్గా హడావిడి చేస్తే, అంటే ఎండలో పడి చాలా అవస్థలు పడుతున్నారు. ఏంటో మరి ఏంటో, నా చిన్నప్పుడైతే నేను స్కూల్కి వెళ్ళానా, జెండా ఎగరేసారా, చాక్లెట్లు తెచ్చుకున్నామా, ప్రశాంతంగా రోజంతా ఇంటికాడే ఉన్నామా అని ఉండేది. వీళ్ళు మాత్రం ఏంటో మరి రోడ్లంతా తిప్పించేస్తున్నారు. నాకైతే ఇది ఒక రకంగా హింసనే అనిపిస్తుంది. చిన్న పిల్లలు కదండి, ఎండలో అలా తిప్పితే వాళ్ళు ఎంతసేపు అని ఊరుకుంటారు. మేము వెళ్ళే టైంకి 11:30 అయింది. వాళ్ళు పొద్దున్న నుంచి ప్లెడ్జ్ చెప్పుకొని ఉండి ఆ తర్వాత ఇలా తిప్పుతూ ఉంటే 11:30 దాకా నుంచొని ఉండాలంటే వాళ్ళకి మాత్రం కష్టమే కదండి. అది దానం తల్లి గుడికి అయితే వచ్చేసాం. మా బొడ్డదాని బ్యాగ్ చూసారా, వచ్చిన కాంచి చూస్తానే పట్టుకునే ఉంది ఆ బ్యాగ్. నాకు కావాలి కొను డాడీ అని ఎలాగైనా కొనిపించేస్తుంది అనమాట. నాకు తెలియదు ఇక్కడికి వచ్చేదాకా దానం తల్లి గుడి పక్కకి మార్చారని. అది పాత గుడి కడుతున్నారు అనుకుంటా, అది మొత్తం పడగొట్టేశారు. ఇంకా సరే ప్రశాంతంగా ఇవాళ గురువారం కాబట్టి ఎవరు లేరు జనాలు, ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చేదానికి బయలుదేరిపోయాం. చూసారా గుడి అంతా పడగొట్టారు. బహుశా కొత్త గుడి కడతారేమో, కట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ రీఓపెనింగ్ చేస్తారు కదా, అప్పుడు చూడాలి. వస్తుంటే మాత్రం ఆ పొలాల నుంచి వస్తుంటే చల్లగా గాలి వేస్తుందండి. అబ్బా అక్కడ కాసేపు ఉండాలనిపిస్తుంది. కాకపోతే పైనుంచి ఎండ, వెళ్ళేటప్పుడు మాత్రం గాలి వేస్తుంది, ఆగేమంటే గాలి అయ్యేది కదా, అందుకని ఇంకేం చేస్తాం, అలాగే ఇంకా ఇంటికి వచ్చేస్తాం. తప్పదు కదా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.